జూబ్లీ హిల్స్ వైస్ ప్రెసిడెంట్ గారు అయితే మనతో పాటు ఉన్నారు. మరి ఇక్కడ ఎలా ప్రచారం జరుగుతుంది, మరి ప్రజల నుండి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది అనే దాని గురించి సార్ని అడిగి అనుకుందాం. సార్ ఇక్కడ ప్రచారం ఎలా జరుగుతుంది? నమస్తే అండి, నా పేరు శ్రీశైలం యాదవ్, జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీ యోజన విభాగం ఉపాధ్యక్షుని. ఈరోజు చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది క్యాన్వర్సింగ్. ఎక్కడ చూసినా నవీన్ యాదవ్ అనే పేరే వినిపిస్తుంది. ఖచ్చితంగా ఈసారి నవీన్ యాదవ్ గెలవబోతున్నారు. గతంలో మరైతే ఎంఐఎం తరఫున చేశారు, అవును, కాంగ్రెస్ లో చేస్తున్నారు కదా, కాంగ్రెస్ పార్టీ తరఫున మరి ప్రజల నుండి ఎలాంటి స్పందన వస్తుంది? ఇప్పుడు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలు అందరూ కూడా ఏకమయ్యారు. బీసీ నినాదం కూడా హై పీక్లో ఉంది. ఇటువంటి టైంలో ప్రభుత్వం ఉన్న మీద కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. బీసీ బిడ్డకి ఈరోజు నవీన్ యాదవ్ గారికి అవకాశం రావడం జరిగింది. అన్ని కుల మత భేద అందరూ కూడా ఏకమయ్యారు. బీసీ సంఘాలన్నీ ఏకమయ్యి ఈరోజు నవీన్ యాదవ్ గారికి పట్టం కట్టాలని చూస్తున్నారు. ఎంఐఎం కూడా అవుట్ రైడ్గా ఈరోజు నవీన్ యాదవ్ గారికి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా సిపిఐ సిపిఎం కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. మీ అందరికి తెలిసిన విషయమే. కాబట్టి ఈ బై ఎలక్షన్లో నవీన్ యాదవ్ గారికి కలిసి రాబోతూ ఉంది. ప్రతి యువకుడు కూడా నవీన్ యాదవ్ వెంట ఉన్నారు. మరి నవీన్ యాదవ్ గారు సౌమ్యుడు, విద్యావంతుడు, అన్నీ తెలిసినవాడు. గతంలో 20 సంవత్సరాలుగా మరి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఎందరినో చదివిస్తున్నటువంటి నవీన్ యాదవ్ ఈసారి ఖచ్చితంగా మరి 100 మందిని ఈరోజు నవీన్ యాదవ్ గారు చదివిస్తున్నారు. కాబట్టి ఆయనకు 20 సంవత్సరాల నుంచి కూడా నిరంతరం ప్రజా సేవలో ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా నవీన్ యాదవ్ ఈసారి గెలవబోతున్నారు. మరి నవీన్ యాదవ్ పైన చాలా వరకు ఆరోపణలు వస్తున్నాయి, చాలా వరకు వీడియోలు కూడా వైరల్ అవ్వడం జరిగింది అని చెప్పేసి విపక్ష పార్టీలో ఆరోపిస్తున్నారు. మరి అది ఎంతవరకు నిజం అంటారు? వాళ్ళు ఎలాంటి వారు అంటారు? మీరు ముందు నుంచి చూసిన వారు అని చెప్తున్నారు కదా. నవీన్ యాదవ్ గారు ఏ రోజైనా ఈ జూబ్లీ హిల్స్ ప్రాంతంలో కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, ఎక్కడైనా కబ్జా చేసినటువంటి ఏదైనా కేసు ఉందా, లేదంటే ఎవరినైనా బెదిరించినట్టు ఏదైనా ప్రూఫ్ ఉందా ఒకసారి మీరు అడుగుతున్నాను. అదేవిధంగా ఎటువంటి కేసులలో ఆయన ఉన్నారనేది ఈరోజు మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈరోజు మీరు చూసినట్టయితే సల్మాన్ ఖాన్ అనే ఒక వ్యక్తి మీద 25 కేసులు ఉన్నాయి. దానిలో ఫోస్కో కేసు కూడా ఉంది. రౌడీలు వాళ్ళ మేము అనేది కూడా నేను అడుగుతా ఉన్నాను. అదేవిధంగా గత ప్రభుత్వంలో మరి 3 సార్లు గెలిచినటువంటి మాగంటి గోపీనాథ్ అరాచకాలతో మరి ప్రభుత్వాల్లో ఉన్నటువంటి ఐఏఎస్లను ఐపీఎస్లను మరి సిఐలను ఎస్ఐలను ఏసీపీలను కూడా వాళ్ళ గుప్పిట్లో పెట్టుకొని ఇక్కడ దాదాగిరి గూండాయిజం చేసి ఎన్నో కబ్జాలకు గురైనటువంటి ప్రాంతం. ఎంతోమంది చిన్న వ్యాపారులను కావచ్చు, నాయకులను కావచ్చు, చాలా ఇబ్బందులు పెట్టినటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం. ఈ కమాన్ కూడా అమ్మవారి దేవాలయం కూడా ఈరోజు డిస్మెంటల్ చేసినటువంటి పరిస్థితి. కాబట్టి ఆయన చేసిన పాపమే ఈరోజు ఆయన కర్మఫలాలకి ఈ బై ఎలక్షన్ కూడా మనం చెప్పుకోవచ్చు. మీరు చూసినట్టయితే గత 2 సంవత్సరాల కిందట ఏదైతే బూత్లలో 11 బాక్సులు కూడా రిగ్గింగ్ అయినటువంటి ఇది తెలిసినదే. కంప్లీట్గా దొంగ ఓట్లు వేసి 11 దాని మీద కూడా నవీన్ యాదవ్ గారు దాన్ని ఈసీకి పంపించడం జరిగింది. 11 డబ్బాలు కూడా రిగ్గింగ్ చేయడం జరిగింది. కాబట్టి ఈరోజు జూబ్లీ హిల్స్ నియోజకవర్గం అంటే కంప్లీట్గా ఈ దేశంలో కావచ్చు, ఈ రాష్ట్రంలో కావచ్చు ఒక గొప్ప నియోజకవర్గం. జూబ్లీ హిల్స్ అంటే గొప్ప వాళ్ళు ఉంటారనే తెలిసిన విషయమే. కాబట్టి నేనేమంటున్నానంటే ఇక్కడ షేక్పేట కావచ్చు, ఎర్రగడ్డ కావచ్చు, బోరబండ కావచ్చు, రహమత్ నగర్ కావచ్చు, కంప్లీట్గా 70% స్లమ్ ఉన్నటువంటి ప్రాంతము. ఇంకా 70% డెవలప్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఈ 12 సంవత్సరాలు కూడా ఎటువంటి డెవలప్మెంట్ చేయలేదు. ఇక్కడ డ్రైనేజ్లు, నాలాలు, రోడ్లు అనేక సమస్యలు ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నవీన్ యాదవ్ గారికి ఈసారి అందరూ కూడా ఈ డెవలప్మెంట్ చేయాలంటే లోకల్ స్థానికుడు కావాలి, విద్యావంతుడు కావాలని మరి ప్రభుత్వం ఏం లేకుండానే 150 కోట్ల రూపాయలు నిధులు తెచ్చి మరి డెవలప్ చేస్తున్నటువంటి నవీన్ యాదవ్కి ఈసారి పట్టం కట్టబోతా ఉన్నారు. థ్యాంక్ యూ.